హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో సమ్మర్ స్పెషల్ పళ్ళండి. అదే అండి రేణికాయలు. మా సైడ్ అయితే రేణికాయలు అంటామన్నమాట. మీ సైడ్ ఏమంటారో కమెంట్ చేయండి. తిరిగి తప్పుగా అన్నావని ప్లీజ్ కమెంట్ చేయకండి. మా సైడ్ అయితే దీన్ని రేణికాయలు అంటామన్నమాట. ఇవి సమ్మర్లో చాలా కాస్తాయి. ఇలా మనం ఎక్కువగా ఉన్నప్పుడు ఇవి అయితే పాడైపోతాయన్నమాట 2 డేస్ తర్వాత. వీటిని మనం ఎలా స్టోర్ చేసుకోవాలి, అంతేకాదండి వీటితో బజ్జీ చేస్తారన్నమాట. బజ్జీ అంటే మిరపకాయ బజ్జీ కాదండి. ఒకలాగా చట్నీలాగా చేస్తారండి. చాలా బాగుంటుంది. దీన్ని మనం అలా బజ్జీ చేసుకొని 1 వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చు అన్నమాట. చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా మీరు ట్రై చేసేయండి. ఇలా ఎక్కువగా ఉన్నప్పుడు మరియు సీజన్స్ అయ్యేటప్పుడు ఇలా ఎక్కువగా తీసుకొని మనం బజ్జీ చేసుకున్నట్లయితే చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేసేయండి. ఈ పళ్ళను మనం తీసుకోవడం వల్ల మనకు ఇమ్యూనిటీ పవర్ అనేది పెంచుతుందన్నమాట. మరియు జీర్ణ వ్యవస్థ అనేది మెరుగుపరుస్తుందండి. తొందరగా జీర్ణమవుతుందన్నమాట. చాలా చురుగ్గా ఉంటాము ఈ పళ్ళను మనం తీసుకోవడం వల్ల. ఇలా నేను బాగా మాగిన పళ్ళను ఇలా ఒక బౌల్లో వేసుకున్నానండి. ఇలా కొద్దిగా పచ్చిగా ఉన్న వాటిని నేను సపరేట్గా స్టోర్ చేస్తున్నాను. ఇవి కొద్దిగా మాగడానికి కొద్దిగా టైం అవుతుంది. ఏం పర్వాలేదండి. ఇలా ఎక్కువగా మాగిన పళ్ళను ఇలా ఒక బౌల్లో యాడ్ చేసి ఇలా నేను పప్పుని మనం స్మాష్ చేస్తాం కదా, ఆ పప్పు గుత్తిని తీసుకొని ఇలా నేను బాగా ఇలా కొట్టుకుంటున్నానండి. ఎక్కువగా మనం స్మాష్ చేసే అవసరం లేదు. అలాగని మిక్సీకి వేయకండి. మిక్సీ అనేది ఖరాబ్ అయిపోతుంది. లోపల గింజలుంది కాబట్టి ఇలా నేను పప్పు గుత్తితో ఇలా అంతా నేను స్మాష్ చేశానండి. చూడండి చాలా ఇంతవరకే చాలండి. ఎక్కువగా స్మాష్ చేయకండి. తినేటప్పుడు బాగుండదనమాట. ఇలా ఉంటే చాలా బాగుంటుందండి. ఇలా అంతా నేను స్మాష్ చేశాను. ఇలా ప్రిపేర్ చేసిన తర్వాత ఇందులో కొద్దిగా టేస్ట్‌కు తగ్గట్టు సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. తరువాత ఇందులో కొద్దిగా కారం యాడ్ చేస్తున్నాను. కొద్దిగా ఇలా పెప్పర్ పౌడర్ యాడ్ చేస్తున్నానండి. ఇలా పెప్పర్ పౌడర్ యాడ్ చేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా అంతా యాడ్ చేసి ఒక్కసారిగా బాగా మిక్స్ చేయాలండి. ఇలా అంతా బాగా మిక్స్ చేసిన తర్వాత ఇది ఇప్పుడు ప్రిపేర్ అయిందండి. వీటిని మనం ఏదైనా ఒక బాక్స్‌లో స్టోర్ చేసుకోవడమే. ఒక ఎయిర్ వెళ్ళని కంటైనర్‌లో మనం ఇలా స్టోర్ చేసుకొని పెట్టుకోవడం వల్ల ఫ్రిడ్జ్‌లో అయితే 1 మంత్ వరకు ఖచ్చితంగా ఉంటుందండి. ఏమీ అవ్వదన్నమాట. మనం తీసేటప్పుడు ఏదైనా స్పూన్ వేసి తీయడం వల్ల అస్సలు చెడదన్నమాట. చాలా బావుంటుందండి. ఇలా మనం సీజన్స్ అయ్యేటప్పుడు ఇలా ఎక్కువగా పళ్ళున్నప్పుడు ఇలా ఈ రేణికాయలతో బజ్జీ తయారు చేసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుందండి. మరియు హెల్తీ కూడా. తప్పకుండా ట్రై చేయండి ఈ సమ్మర్ సీజన్‌లో. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.